హాయ్ అండి. దోసకాయ పచ్చడి ముక్కలు రెడీ చేసి పెట్టింది. పోపు వేస్తాను చూడండి. దోసకాయ పచ్చడి ముక్కలు ఒక పెద్ద దోసకాయ చిక్కు తీసి పెట్టి, పచ్చిమిర్చి 10, ఉల్లిపాయ, అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పల్లీలు, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ తిప్పి ఆ పేస్ట్లో పచ్చడి ముక్కలు. దోసకాయ ముక్కలు మిక్సీ తిప్పకూడదు, అంటే పంటి కింద పడి కరకరలాడతా పచ్చిగానే వేయాలి దోసకాయ ముక్కలు. అప్పుడే పచ్చడి ముక్కలు టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇది పోపు పెట్టి పోపులో వేసి కొంచెం కట్ట అన్నీ మగ్గనిచ్చి తీసేయాలి. అంతేగామా? పోపు వేసి ఎండు కారం పెట్టి కూడా చేసుకోవచ్చు కదా దోసకాయ పచ్చడి ముక్కలు. అవి ఎలా చేస్తారు? ఈ పచ్చిమిర్చి బదులు ఎండుమిరపకాయల, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేపాలా దోసకాయ పచ్చడి ముక్క? పచ్చిమిర్చి బదులు ఎండుమిరపకాయలు అంతే. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్ వేపాలి కదా. వేపి సేమ్ ప్రొసీజర్లో మిక్సీ తిప్పి దోసకాయ పచ్చడి ముక్కలు కలుపుతారు. పచ్చి ముక్కలు, అందుకే దీన్ని దోసకాయ పచ్చడి ముక్కలు అంటారు. పచ్చి ముక్కలే పోపులో పెట్టి వేసి అలా చూడండి చూపెట్టింది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మా అమ్మ చెప్తాను చూడండి. ఛానల్ అంట సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఏది ఇటు చూసి చెప్పు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ అంటే కొట్టండి. మా అమ్మ దోసకాయ పచ్చడి ముక్కలకైనా మీరు ఒక లైక్ చేయండి. పాపం చాలా కష్టపడి వంటలు చేస్తుంది. చాలా టేస్ట్గా రుచిగా కూడా ఉండిద్ది అనమాట. స్పైసీగా అల్లం ముక్క, చింతకాయ ముక్క, జీలకర్ర, కొంచెం పల్లీలు అన్నీ పడ్డాయి కదా. ఎమ్మి టేస్టీ దోసకాయ పచ్చడి ముక్కలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.